రైతులకు శుభవార్త ఇవ్వాల్సిందిగా సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి విలీన గ్రామాలన్నింటినీ కూడా పట్టణంలో విలీనం చేస్తాం. ఈ మున్సిపాలిటీకి వచ్చేటటువంటి నిధుల ద్వారా ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతలేదు. విలీన గ్రామాలకు ప్రత్యేకమైన నిధులిచ్చి ఈ నియోజకవర్గాన్ని ఆదుకోవాల్సిందిగా మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా నేను ఇళ్ల కొరకు మీకు చెప్పినప్పుడు మీకు ఖచ్చితంగా 1800 2000 ఇళ్ళు ఇచ్చే బాధ్యత నాది అని మీరు మాట ఇచ్చారు. కానీ అంతకుముందే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు కాబట్టి ఆ వీలు పడలేదు. ఇక్కడ ఒక 1500 ఇళ్ళు ప్రత్యేకంగా కేటాయించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్రం నేను అనుకున్నా అసెంబ్లీలో పోయిన తర్వాత నాకు ముఖ్యమంత్రి గారితో ఉన్నటువంటి పాత పరిచయం వల్ల ఏది అడిగినా కూడా నా నియోజకవర్గానికి తెచ్చుకోవచ్చన్న గొప్ప నమ్మకంతో వెళ్ళిన. కానీ అసెంబ్లీలో పుస్తకాలు చూసిన తర్వాత బడ్జెట్ సందర్భంగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పాపాత్ములు చేసిన అప్పు అంతా ఇంత కాదు. 8.5 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నా మీరు మా ఆదిలాబాద్కు ఏ పని అడిగినా సాధ్యమైనంత కాడికి సాయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నా ఆదిలాబాద్లో యూనివర్సిటీ లేదన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉమ్మడి జిల్లా కూడా యూనివర్సిటీ లేని జిల్లా లేదు. కానీ నా ఆదిలాబాద్లో యూనివర్సిటీ లేని కారణంగా అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి బేలాలో జూనియర్ కాలేజ్, అదేవిధంగా డిగ్రీ కాలేజ్, బోరద్లో జూనియర్ కాలేజ్, ఆదిలాబాద్లో యూనివర్సిటీ మంజూరు ఇవ్వాల్సిందిగా మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా ఆదిలాబాద్ సమస్యలన్నీ కూడా విజ్ఞాపన పత్రంలో మీకు ఇస్తానన్న నాకు ఒక నమ్మకం విశ్వాసం ఉన్నది. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ విషయం అడిగినా కూడా ముఖ్యమంత్రి గారిది ఎంత గొప్ప మనసు అనంటే నిన్న నేను ఒక రివ్యూలో అందరూ రావాలని కోరుకున్నా. సహజంగా కొందరు అన్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి మీరు ఎందుకు ఇంత ఆతృత పడుతున్నారంటే నేను చెప్పిన నన్ను బీజేపీ ఎమ్మెల్యే అని చూడకుండా నా నియోజకవర్గ ప్రజలకు ఏదడిగినా కూడా సాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నేనెందుకు గొప్పగా స్వాగతించకూడదు అని మాట్లాడినా. ఈరోజు గొప్ప మనసుతో ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించాలా. అందుకే మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నా. నా ఆదిలాబాద్లో ఉన్నటువంటి సమస్యలని మీకు విజ్ఞాపన పత్రంలో నేను అన్ని విషయాలు పొందుపరిచి ఇచ్చే ప్రయత్నం చేస్తా. మీరు తప్పకుండా నేను ఇచ్చినటువంటి యొక్క విషయాల్ని ఆలకించి ప్రత్యేకంగా రైతు బాట మీరు ఈ వేదిక మీద గతంలో నాకు అసెంబ్లీలో కూడా మాట ఇచ్చారు. ఆదిలాబాద్ని మోడల్గా చేస్తామని చెప్పారు. కాబట్టి నేను చెప్పినటువంటి విషయాలని ఆదిలాబాద్ ప్రజలని మేమంతా కూడా ఈరోజు ఆదిలాబాద్ అంటేనే గౌరవంగా ఎవరొచ్చినా కూడా హక్కున చేర్చుకునేటటువంటి ఆదిలాబాద్ నాకు ఒక అదృష్టం అన్న. ఆ రోజు మోదీ గారు మీరిద్దరు పక్కపక్కన మాట్లాడుతున్నప్పుడు మోదీ గారు మీరిద్దరు కలిసి నాకు మాట ఇచ్చారు. ఆదిలాబాద్కు ఏం కావాలన్నా కూడా చేస్తున్నారు. మరొక్కసారి మీకు ప్రత్యేకంగా ఈ యొక్క 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చి శంకుస్థాపన చేసినందుకు నా తరపున నా నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతా కీ.